సాధారణంగా మానవుడు మరణం అనేటువంటి పేరు వినపడగానే భయపడుతూ ఉంటాడు. ఇది ప్రతి ఒక్కరికి కూడా కలిగేటువంటి ఒక భయము. ఈ లోకములో జీవరాశిగా ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా కలిగేటువంటి ఒక భయం ఇది, మరణం అనగానే. ఈ మట్టిలో పుట్టి ఉన్నటువంటి పాకుడేటువంటి పురుగు దగ్గర నుండి, చిన్న పురుగు దగ్గర నుండి భారీ ఆకృతి కలిగినటువంటి శరీరము కలిగినటువంటి జీవి వరకు కూడా మరణం అంటే భయమే కలుగుతూ ఉంటుంది. మనుషులను అతి ఘోరముగా చంపేటువంటి మానవుడికి కూడా తన మరణం దగ్గరకు వచ్చేసరికి భయం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద మేధావులు కూడా తన మరణాన్ని దగ్గరకు వచ్చేసరికి భయపడుతూ ఉంటారు. ఆఖరికి ప్రతి బోధించేటువంటి బోధకుడు కూడా తన మరణాన్ని దగ్గరికి వచ్చేసరికి భయపడుతూ ఉంటాడు. ఇంకా సజీవుల లెక్కల్లో ఉండాలన్నటువంటి విధముగానే ప్రార్థన చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక సత్యాన్ని మనం మర్చిపోతూ ఉన్నాము. ఏంటిది ఆ సత్యం అనేటువంటిది? జననము మరణం అనేటువంటివి దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి అన్నటువంటి సత్యాన్ని మనం మర్చిపోతూ ఉన్నాము. జననము ద్వారా దేవుడు ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏంటిది ఆ సందేశము అంటే, ఎప్పుడైతే ఈ లోకములో జననం అనేటువంటిది సంభవిస్తూ ఉందో అప్పుడు ఈ జననము ద్వారా దేవుడు ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏంటిది ఆ సందేశం అంటే, నేను ఇంకా ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాను అన్నటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఒక జననం అనేటువంటిది సంభవిస్తూ ఉందంటే ఈ లోకాన్ని నేను ఇంకా ప్రేమిస్తున్నాను అని దేవుడు తన ప్రేమను, నేను ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాను, తన ప్రేమ సందేశాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అదే విధముగా ఈ లోకములో ఒక మరణం అనేటువంటిది సంభవించింది అంటే దాని ద్వారా కూడా దేవుడు ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏంటిది అది అంటే, ఏ మానవుడు కూడా, పుట్టినటువంటి ఏ మానవుడు కూడా ఈ భూలోకములో శాశ్వతముగా ఉండిపోడు. మరణం అనేటువంటిది తథ్యము, ఏదో ఒక రోజున మానవుడికి సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి మానవుడు ఈ లోకములో అశాశ్వతము, శాశ్వతమైనటువంటి వాడు కాదు అన్నటువంటి సత్యాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. దానిని సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో మనకు తెలియపరుస్తూ ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనము. చంపువాడు అదే విధముగా ప్రాణమునిచ్చేవాడు దేవుడే. కాబట్టి జననము అదే విధంగా మరణము దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి, దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి ఈ జననం నుండి మరణం వరకు జీవించేటువంటి జీవిత కాలము ఎవరి ఆధీనంలో ఉందంటే మానవుని యొక్క ఆధీనంలో ఉంది, మానవుని యొక్క ఆధీనంలో ఉంది. ఈ జననం నుండి మరణం వరకు జీవించేటువంటి ఆ జీవిత విధానాన్ని బట్టి మరణం తర్వాత మానవుడు వెళ్ళేటువంటి ఆ స్థలం అనేటువంటిది మారుతూ ఉంటుంది. ఆ స్థలం అనేటువంటిది మారుతూ ఉంటుంది. ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే, జననం అనేటువంటి కళ్ళు తెరడం అనేటువంటిది, మరణం అనేటువంటిది కళ్ళు మూయడం అనేటువంటిది మన అందరికీ తెలుసు. కళ్ళు తెరిస్తే వెలుగుర, కాబట్టి జననం అనేటువంటిది. కళ్ళు మూస్తే చీకటల, మరణం అనేటువంటిది. అనగా ఈ రెప్పపాటు కాలం, కన్ను తెరిచి కన్ను మూసేటువంటి ఈ రెప్పపాటు కాలమే మానవుని యొక్క జీవితం. రెప్పపాటు కాలమే ఈ మానవుని యొక్క జీవితం. ఈ రెప్పపాటు కాలంలోనే మానవుడు జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి మరణించిన తర్వాత తాను వెళ్ళేటువంటి స్థలం అనేటువంటిది మారుతూ ఉంటుంది. మంచిగా దేవునిగా అనుగుణంగా జీవించినట్లయితే పరలోకాన్ని సంపాదించుకుంటూ ఉంటాడు. ఇదిగో తాను ఇష్టానుసారముగా నీకో లోకానుసారముగా జీవించినట్లయితే నరకాన్ని ఆయన సంపాదించుకుంటాడు. ఈ కనురెప్ప పాటు కాలంలో జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి మనిషి మరణం తర్వాత తాను వెళ్ళేటువంటి స్థితి, అదేవిధంగా స్థలం అనేటువంటిది మారుతూ ఉంటుంది. ప్రైస్తలో 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 అయితే క్రీస్తు ప్రభు మనకు ఒక వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఏంటిది ఆ వాగ్దానం అంటే, ఈరోజు మనం చదివినటువంటి సువిశేష పఠనం, ఈరోజు మనం చదివినటువంటి సువిశేష పఠనం ఏంటిది అది అంటే, యోహాను శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనము. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు
మరణించినను జీవిస్తూ ఉంటాడు. క్రైస్తలో 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 ఇదిగో క్రీస్తు ప్రభు చాలా జాగ్రత్తగా తెలియపరుస్తున్నారు. మనము కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఎవడైతే నన్ను విశ్వసిస్తూ ఉంటాడో వాడు మరణించినను జీవిస్తూ ఉంటాడు. ఇదే క్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో ఆయన ఏమని చెబుతూ ఉన్నాడంటే, చదువుదాము 22వ అధ్యాయము 31వ వచనం చివరి భాగాన్ని చదువుదాం. చివరి యొక్క భాగాన్ని చదువుదాం. ఏమని చెబుతూ ఉన్నాడు దేవుడు అంటే, చదవండి. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 22వ అధ్యాయం 31వ వచనము. నేను ఆ జీవితులకే కానీ ఇదిగో మరణించినటువంటి వారికి నేను దేవుడును కాదు. చివరి భాగం ఉండి చదవండి. నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్తుంది, నేను బ్రతికి ఉన్నటువంటి వారికి దేవుడిని కానీ మరణించినటువంటి వారికి దేవుడిని కాదు. ఇక్కడ యోహాను శుభవార్తలు క్రీస్తు ప్రభు ఏమని చెబుతూ ఉన్నారు అంటే, ఇదిగో ఎవడైతే నన్ను విశ్వసిస్తూ ఉంటాడో వాడు మరణించినను జీవిస్తూనే ఉంటాడు. వాడు మరణించినను జీవిస్తూనే ఉంటాడు. ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పేటువంటి మాట ఏమిటంటే, నేను జీవితులకే కానీ నేను మృతులకు నేను దేవుడను కాను అంటున్నాడు. మరి మరణించినటువంటి వారు జీవిస్తారని చెబుతూ ఉన్నాడు. మరణించినటువంటి వారు శాశ్వతంగా బతికి ఉంటారని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే నన్ను విశ్వసిస్తుంటారో వారు మరణించినని జీవిస్తూ ఉంటారు. మరి మరణించినటువంటి వారికి నేను దేవుణ్ణి కాదు. నేను మరణించినటువంటి వారికి నేను దేవుణ్ణి కాదు. ఇప్పుడు అదే మాటను చూద్దాం. ఏంటిదంటే మత్తయి శుభవార్త 22:31 ఏంటిది? నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను. మరి అబ్రహాము క్రీస్తు ప్రభు కాలానికి మరణించి ఉన్నాడా లేదా బతికి ఉన్నాడా? క్రీస్తు ప్రభు వచ్చేటువంటి కాలానికి అబ్రహాము మరణించి ఉన్నాడు, యాకోబు మరణించి ఉన్నాడు, ఇసాకు మరణించి ఉన్నాడు. కాబట్టి నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను, కానీ నేను మృతులకు దేవుడను కాదు, నేను సజీవులకే దేవుడను. ఎవరైతే నన్ను విశ్వసిస్తుంటారో వారు మరణించినను జీవిస్తుంటారు. అంటే ఇప్పుడు అబ్రహాము బ్రతికి ఉన్నాడు, అబ్రహాము బతికి ఉన్నాడు, ఇసాకు బ్రతికి ఉన్నాడు, యాకోబు బ్రతికి ఉన్నాడు. కాబట్టి వారు సజీవులుగా ఉన్నారు. ఎవరైతే ఇదిగో దేవుని విశ్వసించారో వారు మరణించినను జీవిస్తూనే ఉన్నారు, వారు మరణించినను జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు చెబుతున్నటువంటి మాట, ఎవరైతే క్రీస్తు ప్రభుని విశ్వసిస్తూ ఉంటారో వారు మరణించినను జీవిస్తూ ఉంటారు. అదే ఆయన రూఢిపరుస్తాడు. నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను, వారు మరణించినను జీవిస్తూనే ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళకి దేవుడను, నేను వాళ్ళకి దేవుడను. క్రైస్తలో కాబట్టి ఇప్పుడు దేవుడు కోరుకునేటువంటిది ఏంటంటే మరణము గురించి సత్యం తెలుసుకోవాలి. మరణము గురించి సత్యం తెలుసుకోవాలి. మరణించినాను వాళ్ళు జీవిస్తూనే ఉంటారు, ఎవరో నన్ను విశ్వసించేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ మరణాన్ని గురించి సత్యం అనేటువంటి తెలుసుకోవాలి. చదువుతాము. ఏంటంటే తెస్సలోని ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయం 13వ వచనము. తెస్సలోని ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయం 13వ వచనం. అక్కడ ఆయన చెబుతూ ఉన్నాడు, చూడు. సోదరులారా, అనగా ప్రతి క్రైస్తవుని కూడా పేరు పేరుతో దేవుడు చెబుతున్నటువంటి మాట, సోదరులారా, నమ్మకము లేనటువంటి వ్యక్తుల వలె, మరణము గురించి నమ్మకము లేనటువంటి వ్యక్తుల వలె, మరణము గురించి అజ్ఞానముగా లేదా జ్ఞానము లేనటువంటి వ్యక్తుల వలె మీరు విచారపడవద్దు. క్రైస్తలో ఎందుకని అంటే మరణము జీవము కూడా దేవుని యొక్క ఆధీనంలోనే ఉన్నవి. మరణము కూడా జీవము కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. అదే మనం చదువుకున్నాము. సమూయేలు మొదటి గ్రంథములో 2వ అధ్యాయం 6వ వచనంలో జీవాన్ని ఇచ్చేటువంటి వాడు దేవుడే, మరణాన్ని ఇచ్చేటువంటి వాడు దేవుడే. కాబట్టి మరణము గురించి తెలియనటువంటి వారిలాగా, అజ్ఞానులాగా మీరు ఉండవద్దు. కాబట్టి దాని గురించి సత్యము తెలుసుకోవాలన్నటువంటిది నా యొక్క కోరిక. చదవండి అమ్మా. సోదరులారా, నమ్మకము లేనటువంటి వ్యక్తుల వలె
మీరు విచారపడవలదు. చనిపోయినటువంటి మరణించినటువంటి వారిని గూర్చిన సత్యమును మీరు తెలుసుకోవాలన్నటువంటిదే నా యొక్క కోరిక. మరణించినటువంటి వారి గురించి సత్యమును తెలుసుకోవాలన్నటువంటిదే నా కోరిక. ఈ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటిది. ఈ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఈ శరీరము ఈ మట్టి నుంచి వచ్చినటువంటిది. ఈ శరీరము ఈ మట్టి నుంచి. ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ లోకములో ఈ మట్టి నుంచి వచ్చినటువంటి ఈ పదార్థం అనేటువంటి శరీరాన్ని కలుస్తూ ఉందో అదే జననము. అదే జననము. ఎప్పుడైతే దేవుని నుంచి వచ్చేటువంటి ఆత్మ ఎప్పుడైతే ఈ మట్టి అనేటువంటి పదార్థాన్ని కలుస్తుందో అదే జననము. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ మట్టి నుంచి వచ్చినటువంటి ఈ పదార్థానికి ఈ ఆత్మకు మధ్య ఎడబాటు అనేటువంటిది వస్తుంది చూడు. ఈ ఎడబాటు కాలమే ఏంటిదంటే మరణము. ఈ ఎడబాటు కాలమే మరణం. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ భూలోకంలో ఈ మట్టి ఉన్నటువంటి ఈ పదార్థం అనేటువంటి శరీరాన్ని ఎప్పుడైతే కలుసుకుంటుందో జననం అనేటువంటిది ఏర్పడుతుంది. జననం అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ మట్టి అనేటువంటి పదార్థం నుండి ఎడబాటు అనేటువంటిది వస్తూ ఉందో అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క మరణం అనేటువంటిది సంభవిస్తుంది. ప్రైస్తలో ఈ మట్టి నుండి వచ్చినటువంటి ఈ శరీరం మట్టిలో కలిసిపోవాలి. అదేవిధంగా దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే గనక మనము ఈ రెప్పపాటు కాలం ఉంది చూడు. మనిషి కన్ను తెరిస్తే జననము, మనిషి కన్ను తెరిస్తే జననము, కన్ను మూస్తే మరణము. ఈ రెప్పపాటు కాలం చూడు. ఈ రెప్పపాటు కాలంలో మనిషి జీవించేటువంటి జీవిత విధానాన్ని బట్టి ఏమవుతుందంటే ఆయన వెళ్ళేటువంటి స్థితి అనేటువంటిది, ప్లేస్ అనేటువంటిది మారుతూ ఉంటుంది. ప్రైస్తలో ఇక తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటిది అంటే సకల ఆత్మల పండుగ. కొంతమంది భావించేటువంటిది ఏంటిదంటే ఒక మనిషి మరణించిన తర్వాత ఇక అతనితో ఈ ప్రార్థనలతో ఎటువంటి సంబంధం ఉండదు, ఈ ప్రార్థనలతో ఎటువంటి సంబంధం ఉండదు అన్నటువంటి విధంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటిది అంటే ఒక మనిషి అనేది సంపూర్ణముగా పుణ్యాత్ముడు కాదు. అలానే సంపూర్ణంగా పాపాత్ముడు కూడా కాదు. పూర్తిగా పుణ్యాత్ముడు కాదు, అలానే పూర్తిగా పాపాత్ముడు కూడా కాదు. ఈ మనిషి అనేటువంటి వాడు మంచి చెడుల యొక్క కలయిక. కాబట్టి పూర్తిగా మంచి చేసినటువంటి వాడు, తన జీవితంలో ఏ తప్పు కూడా చేయనటువంటి వాడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళుతూ ఉంటాడంటే పరలోకానికి వెళ్ళిపోతూ ఉంటాడు. తన జీవితంలో ఏ మంచి కూడా చేయకుండా పాపాన్ని చేసేటువంటి వాడు ఎక్కడికి వెళ్తూ ఉంటాడంటే నరకానికి వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. మరి మనిషి అనేటువంటి వాడు మంచి చెడుల యొక్క కలయిక. మరి ఈ మంచి చెడుల యొక్క కలయిక మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళుతూ ఉంటాడు? పూర్తిగా మంచి చేసినటువంటి వాడేమో పరలోకానికి వెళుతూ ఉన్నాడు, పూర్తిగా పాపం చేసినటువంటి వాడేమో నరకలోకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. మనిషి అనేటువంటి వాడు తన అనుకూలతను బట్టి, పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి మంచి అనేటువంటిది చేస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి పాపం అనేటువంటిది చేస్తూ ఉంటాడు. కాబట్టి మనిషి అనేటువంటి వాడు మంచి చెడుల యొక్క కలయిక. మరి మరణించినటువంటి వాడు ఎక్కడికి వెళుతూ ఉంటాడు? ఏదో ఒక స్థలం అనేటువంటిది ఉండాలి కదా. పూర్తిగా మంచి చేసినటువంటి వాడికేమో పరలోకం ఉంది, పూర్తిగా చెడు చేసిన వాడికేమో నరకలోకం ఉంది. మరి మంచి చెడుల యొక్క కలయిక జీవించినటువంటి వాడు ఏదో ఒక లోకం అనేటువంటిది ఉండాలి కదా. ప్రైస్తలో ఇప్పుడు మంచి చెడుల యొక్క కలయిక అనేటువంటి వాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఉత్తరించు స్థలములో ఉంటున్నాడు. ప్రైస్తలో మరి ఉచ్చరించు స్థలం అనేటువంటిది ఉందా అండి? దాని బైబిల్లో ఎక్కడ ఉంది? మీరు నిరూపించగలరండి? నిరూపించగలం, దాన్ని చెప్పగలం. మక్కబీలకు రాసినటువంటి 2వ గ్రంథము
12వ అధ్యాయం 43వ వచనం నుండి చాలా జాగ్రత్తగా చదువుతాము. ప్రైజ్ ద లార్డ్. ఈ యోధ అనేటువంటి వ్యక్తి యుద్ధం జరిగిన తర్వాత మరణించినటువంటి వారు సైనికుల నిమిత్తము ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే 2000 వెండి నాణ్యములు పోగు చేసి యెరూషలేము దేవాలయానికి పంపించి వీళ్ళకి పాప పరిహారార్థ బలిని అర్పించమని ఆయన చెబుతూ ఉన్నాడు. పాప పరిహారార్థ బలిని అర్పించమని చెబుతున్నాడు. మరి మరణించినటువంటి వానికి ఒకవేళ మరణించిన తర్వాత తన పాపములు అనేటువంటి మన్నింపబడవు అన్నట్లయితే గనక, తన పాపం అనేటువంటిది ఇక్కడ ఆ పాపం అనేటువంటిది మన్నింపబడదు అన్నట్లయితే గనక ఈ యోధ చేసినటువంటి పని వ్యర్థమైనటువంటిది. 2000 వెండి నాణ్యములను పోగు చేసి ఎక్కడికి? యెరూషలేముకు పంపించి వాళ్ళ యొక్క పాప పరిహారార్థం కింద బలి అర్పించడం అనేటువంటిది వ్యర్థమైనటువంటి పని. ఏది? మరణించిన తర్వాత వాళ్ళ పాపాలు మన్నింపబడవు అన్నటువంటి ఆలోచన ఉన్నట్లయితే గనక అది వ్యర్థమైనటువంటిది. కానీ మరణించిన తర్వాత కూడా వాళ్ళ పాపాలు అనేటువంటివి మన్నింపబడతాయి. వాళ్ళ పాపాలు అనేటువంటివి మన్నింపబడుతూ ఉంటాయి. ఎక్కడ మన్నింపబడుతూ ఉంటాయి అంటే ఉత్తరించు యొక్క స్థలంలో మన్నింపబడుతూ ఉంటాయి. అది తెలుసుకున్నాడు. కాబట్టి యోధ ఏం చేస్తూ ఉన్నాడంటే యెరూషలేముకి ఈ మరణించినటువంటి వారి తరపున 2000 వెండి నాణ్యములు పోగు చేసి ఏం చేస్తూ ఉన్నాడు? యెరూషలేం దేవాలయానికైనా పంపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. తర్వాత మాటలు చదవండి. 45వ వచనం. యోగ్యమైనటువంటి బహుమతిని కనుకనే అతడు చనిపోయినటువంటి వారులను పాప విముక్తి కలుగునని ఎంచి వారి కొరకు పాప పరిహారార్థ బలిని అర్పింపమని ఆయన కోరాడు. ప్రైజ్ ద లార్డ్. కనుక మరణించినటువంటి వారి పాప పరిహారార్థం కొరకే వాళ్ళకి ఈ బలిని అర్పించమని ఆయన కోరుతున్నాడు. మరి మరణించినటువంటి వారికి ఈ పాప మన్నింపు లేకపోతే కనుక ఆయన చేయడు కదా ఈ పని. ఆయన చేయడు కదా. మరణించినటువంటి వారిని ఇదిగో ఒకవేళ పరలోకానికి నరలోకానికి వెళ్ళినట్లయితే గనక పాప మన్నింపు అనేటువంటిది మరల లేనట్లయితే కనుక ఆయన చేయడు. ఇదే అంశాన్ని క్రీస్తు ప్రభు చాలా చక్కగా రూఢీపరుస్తున్నాడు. ఎక్కడ అంటే చదవండి, మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 32వ వచనం. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించుదాం. మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 32వ వచనము. ఎవడేని మనుష్య కుమారునికి వ్యతిరేకంగా పాపము కట్టుకున్నట్లయితే గనక వాడికి క్షమాపణ అనేటువంటిది ఉంటూ ఉంది. కానీ పవిత్రాత్మ దేవునికి ఎవడైనా కానీ వ్యతిరేకంగా పాపము కట్టుకున్నట్లయితే గనక ఈ లోకములోను రానున్నటువంటి లోకములోను పాప మన్నింపు అనేటువంటిది లేదు. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? ప్రైజ్ ద లార్డ్. ఎవడైనా మనిషి కుమారుడికి అనగా క్రీస్తు ప్రభుకి వ్యతిరేకంగా పాపము కట్టుకున్నట్లయితే గనక వాడికి పాప మన్నింపు అనేటువంటిది ఉంది. కానీ ఇదిగో పవిత్రాత్మ దేవునికి ఎవడైనా కానీ వ్యతిరేకంగా పాపము కట్టుకున్నట్లయితే గనక వాడికి ఈ లోకములో అనగా బతికి ఉన్నటువంటి లోకములో ఇక్కడ పాప మన్నింపు అనేటువంటిది జరుగుతూ ఉంది. అదేవిధంగా పరలోకములోకి వెళ్ళినటువంటి వాడికి పాప మన్నింపు అనేటువంటిది ఉండదు. నరలోకానికి నరకానికి వెళ్ళినటువంటి వాడికి పాప మన్నింపు ఉండదు. మరి క్రీస్తు ప్రభు ఏ లోకం గురించి చెప్తూ ఉన్నాడు? ఈ లోకములోను రానున్నటువంటి లోకములోను పాప మన్నింపు అనేటువంటిది లేదు అంటున్నా. అంటే పాప మన్నింపు జరిగేటువంటి లోకం అనేటువంటిది ఒకటి ఉంది. మరణించిన తర్వాత పాప మన్నింపు జరిగేటువంటి లోకం అనేటువంటిది ఒకటి ఉంది. కాబట్టి అదే తల్లి శ్రీ సభ చెప్పేటువంటిది ఏంటిదంటే ఉత్తరించేటువంటి స్థలము. ప్రైజ్ ద లార్డ్. అందుకని క్రీస్తు ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో ఈ లోకములోను రానున్నటువంటి లోకములో కూడా
పాప మన్నింపు జరగదు. పాప మన్నింపు ఎక్కడ జరుగుతుందంటే, ఒకటి బతికి ఉండగా మనం పశ్చాత్తాప పడితే గనక, దేవుని విశ్వసిస్తే గనక, హృదయ పశ్చాత్తాపము, హృదయ పరివర్తనం చెందితే గనక పాప మన్నింపు అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. మరియు ఉత్తరించే స్థలంలో అంటే రెండోది పాప మన్నింపు అనేటువంటిది ఎక్కడంటే, రానున్నటువంటి లోకం అంటే ఎక్కడంటే ఉత్తరించే స్థలంలో, ఆ లోకంలో కూడా పాప మన్నింపు అనేటువంటి జరుగుతుంది. ఎలా అంటే మన ప్రార్థనల ద్వారా, మనం అర్పించేటువంటి అర్పణల ద్వారా, అర్పించేటువంటి మరణించినటువంటి వారి గురించి అర్పించేటువంటి ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా. ఇంకొక మాటలో చెప్పాలంటే గనక, ఈ ఉత్తరించే స్థలంలో ఉన్నటువంటి వారు ఎవరంటే ఒక రోగితో సమానం. రోగి, మంచాన పడినటువంటి రోగి తాను పనులు చేసుకోడు. ఏం చేస్తూ ఉంటాడు? ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాడు. అదే విధముగా ఈ మరణించి ఉత్తరించే స్థలంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రోగితో సమానం. ఆయన తాను ప్రార్థన చేసుకోలేడు. ఏం చేస్తూ ఉంటాడంటే ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. తర్వాత రెండవది, ఇంకా ఈరోజు ఇంకోటి మనం ధ్యానం చేసేటువంటిది ఏంటిది అంటే, మరణం గురించి చెప్పుకుంటున్నాం కదా, మరణం గురించి చెప్పుకుంటూ ఉన్నాము. పునీత పౌలు గారు ఒక మాట అంటున్నాడు అనమాట. ఏంటిది ఆ మాట అంటే, చదవండి. ఫిలిప్పీయులకు రాయబడినటువంటి లేఖ 1వ అధ్యాయం 21వ వచనము. ఫిలిప్పీయులకు రాయబడినటువంటి ప్రైజ్ ద లార్డ్. పౌలు గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మరణం అయితే నాకు లాభమే. ఎందుకని ఈ మాట ఆయన చెప్పగలిగాడు? అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ కనురెప్ప కాలం అనేటువంటిది ఉంది. ఈ కనురెప్ప కాలము, కన్ను తెరిస్తే జననము, కన్ను మూస్తే మరణము. ఈ కనురెప్ప కాలములో ఆయన క్రీస్తు ప్రభు ఆశించినటువంటి విధముగా జీవించాడు. మొదట దుర్మార్గుడిగా జీవించినప్పటికీ కూడా హృదయ పరివర్తనం చెందిన తర్వాత తన జీవితాన్ని దేవుడు అనుకున్నటువంటి విధిగా ఆయన జీవించాడు. ఆయన దేవుడు ఆశించినటువంటి విధంగా జీవించాడు. క్రీస్తు ప్రభు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవడైతే నన్ను విశ్వసిస్తుంటాడో వాడు మరణించినను జీవిస్తూ ఉంటాడు. ఇప్పుడు పౌలు గారు చావైతే నాకు లాభమే అని ఎందుకైనా అని అన్నాడంటే, క్రీస్తు ప్రభుని ఈ లోకంలో ఆయన విశ్వసించాడు. కాబట్టి నేను ఇప్పుడు బ్రతికి ఉన్నా కానీ నేను జీవిస్తూనే ఉన్నాను, మరణించినా కానీ నేను జీవిస్తూనే ఉంటాను. అది పౌలు గారి యొక్క ధీమ. ఎందుకని అంటే, ఎవడైతే నన్ను విశ్వసిస్తూ ఉంటాడో వాడు మరణించినను జీవిస్తూనే ఉంటాడు. జీవం ఉండగా విశ్వసించేవాడు ఎన్నటికీ మరణం చూడడు. కాబట్టి అబ్రహాము విశ్వసించాడు, ఆయనకి మరణం అనేటువంటిది లేదు, సజీవుల్లో లెక్కలో ఉన్నాడు. అందుకని ఆయన చెప్తున్నాడు, నేను సజీవులకు దేవుని కాబట్టి, నేను మృతులకు దేవుని కాబట్టి. అబ్రహాము మరణించాడు కానీ సజీవుడిగా ఉన్నాడు కాబట్టి నేను అబ్రహాము దేవుడను, ఇదిగో ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను. కాబట్టి ఈ విధముగా నేను ఈ లోకంలో బ్రతికి ఉండగా దేవుణ్ణి విశ్వసించాను కాబట్టి నేను మరణించినాను, నేను జీవిస్తుంటా. కాబట్టి మరణం అయితే నాకు లాభం. ఎంతమంది చెప్పగలం ఈ మాట? పౌలులాగా ధైర్యముగా ఎంతమంది చెప్పగలం మరణం అయితే నాకు లాభమని? పౌలు గారు చెప్తాను, నేను విశ్వసించాను కాబట్టి, క్రీస్తు ప్రభుని విశ్వసించేవాడు మరణించినను జీవిస్తున్నాను. నేను బ్రతికి ఉన్నా నేనేంటంటే క్రీస్తు కొరకే, మరణించినాను నేను క్రీస్తు కొరకే. కాబట్టి నాకు చావైతే లాభం. నేను బ్రతికి ఉన్నా క్రీస్తు కొరకే, నేను బ్రతికి ఉన్నాను, మరణించినాను క్రీస్తు కొరకే, నేను మరణిస్తూ ఉంటాను. కాబట్టి నేను మరణించినా కానీ జీవిస్తూ ఉంటాను. ప్రైజ్ ద లార్డ్. రోమీయులకు రాయబడినటువంటి లేఖ 14వ అధ్యాయము 7-8 వచనములు.
మనము జీవించినను ప్రభువు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభువు కొరకే మనము మరణిస్తూ ఉన్నాము. కనుక ప్రభువునకు చెందిన వారము. ప్రైస్తలో పౌలు గారు చెప్పింది ఏంటిదంటే, నాకు సావు అయితే లాభమండి, నేను బ్రతికి ఉన్నా క్రీస్తు కొరకే, మరణించిన క్రీస్తు కొరకే. కాబట్టి నేను ఎలా ఉన్నా కానీ నాకు పర్లేదు, అందుకని ఆయన చెప్తున్నాడు నాకు సావు అయితే లాభం అని. తర్వాత రెండవది, ఎందుకని ఆయన నాకు మరణమైతే లాభం అని చెబుతూ ఉన్నాడు? నాకు మరణమైతే లాభం అని ఎందుకు చెబుతూ ఉన్నాడు? చదవండి, ఫిలిప్పీయులకు రాయబడినటువంటి లేఖే 3వ అధ్యాయం 21వ వచనము. ప్రైస్తలో మరలా చదవండి. బలహీనమగు మన మత్స్య శరీరమును ఆయన తన శరీరము వలె నిత్య మహిమ గల శరీరముగా ఆయన చేయును అని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఎప్పుడు ఆయన ఈ లోకములో మరణించిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత, తండ్రి కుడి పక్కన కూర్చుని ఆయన మహిమ గల శరీరాన్ని పొందుకున్నాడు. ఈ మధ్య శరీరాన్ని వదిలిపెట్టి మహిమ గల శరీరాన్ని పొందుకుని దేవుని యొక్క కుడి పక్కన ఆసీనుడై ఉన్నాడు. అయితే అదే విధముగా ఎవరైతే క్రీస్తు ప్రభుని ఈ లోకములో విశ్వసిస్తూ ఉంటారో, ప్రతి ఉండగా ఎవరైతే దేవుణ్ణి విశ్వసిస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటారో, వాళ్ళు ఏమవుతూ ఉంటారంటే ఈ లోకంలో మరణించినను తర్వాత ఏమవుతూ ఉంటారంటే ఆ మహిమ గల శరీరాన్ని వాళ్ళు పొందుకుంటూ ఉంటారు. ప్రైస్తలో ఈ ఎవరైతే క్రీస్తు ప్రభుని లోకంలో తెలుసుకుని ఆయన్ని ప్రేమించి సేవించి ఆయన్ని విశ్వసిస్తూ ఉంటారో, వాళ్ళు ఈ లోకంలో మరణించినని ఏమవుతూ ఉంటారంటే జీవిస్తూ ఉంటారు. ఏ విధంగా జీవిస్తూ ఉంటారంటే, క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే మహిమ గల శరీరాన్ని పొందుకుని దేవుని యొక్క కుడి పక్కన కూర్చుని ఉన్నారో, ఆయన విశ్వసించినటువంటి వారు కూడా ఈ మహిమ గల శరీరాన్ని పొందుకుని దేవుని యొక్క ఆ పవిత్రమైనటువంటి ఆ కలంతమైనటువంటి లోకంలో వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఆ భాగ్యం నాకు వస్తూ ఉంది కాబట్టి నాకు చావైతే లాభము. నేను ఆయన విశ్వసించాను కాబట్టి ఆ మహిమ గల శరీరాన్ని నేను పొందుకుంటాను కాబట్టి నాకు చావైతే లాభం అని తెలియపరుస్తున్నాడు. ప్రైస్తలో కాబట్టి మన పూర్వీకుల గురించి, వాళ్ళు మరణించినటువంటి వారి గురించి, వాళ్ళ క్రైస్తవ విశ్వాస జీవితంలో జీవించి ఉన్నారు. లేకపోతే మనం ఎక్కడ కూర్చోము. కాబట్టి వారు జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి మన విశ్వాసం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి కూడా ఈ మహిమ గల భాగ్యాన్ని ఇస్తూ ఉంటారు. ఒకవేళ మానవుల యొక్క బలహీనతల వల్ల కానీ, లేదా శరీరక కోళ్ళక వల్ల కానీ పాపము కట్టుకొని ఇంకా ఉత్తరించే స్థలంలో ఉన్నట్లయితే కనుక వారి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తుంటే ఆ మహిమ గల శరీరాన్ని వాళ్ళకి ఇస్తుండే. ఆ పాప మన్నింపు జరిగినప్పుడు ఆ మహిమ గల శరీరాన్ని ఆయన ఇస్తూ ఉంటాడు, ఆయన దయచేస్తుంటాడు. ఇక ఇది బ్రతికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. మరణించినటువంటి వారి గురించి ప్రార్థించవలసినటువంటి ప్రతి ఒక్క బాధ్యత. ఎప్పుడు అంటే ఈ సమాధుల పండుగ రోజు మాత్రమే కాదు, లేదా వాళ్ళు మరణించినటువంటి రోజును జ్ఞాపకపరుచుకుని ఆ రోజు మాత్రమే చేయడం కాదు, లేదా వారు గుర్తుకొచ్చినప్పుడు మాత్రమే వారి గురించి ప్రార్థన చేయడం కాదు. ప్రతి నిత్యము మనం ఈ భూమి మీద నుంచున్నంత వరకు, ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా మనకంటే ముందు మరణించినటువంటి మన పూర్వీకుల గురించి మనం నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. బలులు అనేటువంటివి అర్పిస్తూ ఉండాలి. ఇది వారు మనకు అప్పగించినటువంటి బాధ్యత. తల్లి శ్రీ సభ తెలియపరుస్తున్నటువంటి సత్యాలు. కాబట్టి వాటిని అనుసరిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో మరణించినటువంటి వారి గురించి ప్రార్థన చేద్దాం. సాధారణంగా మానవుడు మరణం అనేటువంటి పేరు వినపడగానే భయపడుతూ ఉంటాడు. ఇది ప్రతి ఒక్కరికి కూడా కలిగేటువంటి ఒక భయము.
ఈ లోకములో జీవరాశిగా ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా కలిగేటువంటి ఒక భయం ఇది. మరణం అనగానే ఈ మట్టిలో పుట్టి ఉన్నటువంటి పాకుడేటువంటి పురుగు దగ్గర నుండి, చిన్న పురుగు దగ్గర నుండి భారీ ఆకృతి కలిగినటువంటి శరీరం కలిగినటువంటి జీవి వరకు కూడా మరణం అంటే భయమే కలుగుతూ ఉంటుంది. మనుషులను అతి ఘోరముగా చంపేటువంటి మానవుడికి కూడా తన మరణం దగ్గరకు వచ్చేసరికి భయం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద మేధావులు కూడా తన మరణాన్ని దగ్గరకు వచ్చేసరికి భయపడుతూ ఉంటారు. ఆఖరికి ప్రతి బోధించేటువంటి బోధకుడు కూడా తన మరణాన్ని దగ్గరికి వచ్చేసరికి భయపడుతూ ఉంటాడు. ఇంకా సజీవుల లెక్కల్లో ఉండాలన్నటువంటి విధముగానే ప్రార్థన చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక సత్యాన్ని మనం మర్చిపోతూ ఉన్నాము. ఏంటిది ఆ సత్యం అనేటువంటిది? జననము మరణం అనేటువంటివి దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి అన్నటువంటి సత్యాన్ని మనం మర్చిపోతూ ఉన్నాము. జననము ద్వారా దేవుడు ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏంటిది ఆ సందేశము అంటే, ఎప్పుడైతే ఈ లోకములో జననం అనేటువంటిది సంభవిస్తూ ఉందో, అప్పుడు ఈ జననము ద్వారా దేవుడు ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏంటిది ఆ సందేశం అంటే, నేను ఇంకా ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాను అన్నటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఒక జననం అనేటువంటిది సంభవిస్తూ ఉందంటే, ఈ లోకాన్ని నేను ఇంకా ప్రేమిస్తున్నాను అని దేవుడు తన ప్రేమను, నేను ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాను, తన ప్రేమ సందేశాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అదే విధముగా ఈ లోకములో ఒక మరణం అనేటువంటిది సంభవించింది అంటే, దాని ద్వారా కూడా దేవుడు ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏంటిది అది అంటే, ఏ మానవుడు కూడా, పుట్టినటువంటి ఏ మానవుడు కూడా ఈ భూలోకములో శాశ్వతముగా ఉండిపోడు. మరణం అనేటువంటిది తథ్యము. ఏదో ఒక రోజున మానవుడికి సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి మానవుడు ఈ లోకములో అశాశ్వతము, శాశ్వతమైనటువంటి వాడు కాదు అన్నటువంటి సత్యాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. దానిని సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో మనకు తెలియపరుస్తూ ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనము.
ఆ ఆ చంపువాడు అదే విధముగా ప్రాణమునిచ్చువాడు దేవుడే. కాబట్టి జననము అదే విధంగా మరణము దేవుని యొక్క ఆధీనములో ఉన్నాయి, దేవుని యొక్క ఆధీనములో ఉన్నాయి. కాబట్టి ఈ జననం నుండి మరణం వరకు జీవించేటువంటి జీవిత కాలము ఎవరి ఆధీనములో ఉందంటే మానవుని యొక్క ఆధీనములో ఉంది, మానవుని యొక్క ఆధీనములో ఉంది. ఈ జననం నుండి మరణం వరకు జీవించేటువంటి ఆ జీవిత విధానాన్ని బట్టి మరణము తర్వాత మానవుడు వెళ్ళేటువంటి ఆ స్థలం అనేటువంటిది మారుతూ ఉంటుంది. ఆ స్థలం అనేటువంటిది మారుతూ ఉంటుంది. ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే జననం అనేటువంటి కళ్ళు తెరడం అనేటువంటిది, మరణం అనేటువంటిది కళ్ళు మూయడం అనేటువంటిది మన అందరికి తెలుసు. కళ్ళు తెరిస్తే వెలుగుర, కాబట్టి జననం అనేటువంటిది. కళ్ళు మూస్తే చీకటల, మరణం అనేటువంటిది. అనగా ఈ రెప్పపాటు కాలము, కన్ను తెరిచి కన్ను మూసేటువంటి ఈ రెప్పపాటు కాలమే మానవుని యొక్క జీవితము. రెప్పపాటు కాలమే ఈ మానవుని యొక్క జీవితం. ఈ రెప్పపాటు కాలములోని మానవుడు జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి మరణించిన తర్వాత తాను వెళ్ళేటువంటి స్థలం అనేటువంటిది మారుతూ ఉంటుంది. మంచిగా దేవునిగా అనుగుణంగా జీవించినట్లయితే పరలోకాన్ని సంపాదించుకుంటూ ఉంటాడు. ఇదిగో తాని ఇష్టానుసారముగా నీకో లోకానుసారముగా జీవించినట్లయితే నరకాన్ని ఆయన సంపాదించుకుంటాడు. ఈ కనురెప్ప పాటు కాలములో జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి మనిషి మరణం తర్వాత తాను వెళ్ళేటువంటి స్థితి, అదేవిధంగా స్థలం అనేటువంటిది మారుతూ ఉంటుంది. క్రైస్తవులో అయితే క్రీస్తు ప్రభు మనకు ఒక వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఏంటిది ఆ వాగ్దానం అంటే, ఈరోజు మనం చదివినటువంటి సువిశేష పఠనం, ఈరోజు మనం చదివినటువంటి సువిశేష పఠనం ఏంటిది అది అంటే, యోహాను శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనము. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవిస్తూ ఉంటాడు. క్రైస్తవులో ఇది క్రీస్తు ప్రభు చాలా జాగ్రత్తగా తెలియపరుస్తున్నారు.
మనము కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఎవడైతే నన్ను విశ్వసిస్తూ ఉంటాడో వాడు మరణించినను జీవిస్తూ ఉంటాడు. ఇదే క్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో ఆయన ఏమని చెబుతూ ఉన్నాడంటే, చదువుదాము. 22వ అధ్యాయము 31వ వచనం చివరి భాగాన్ని చదువుదాం. చివరి యొక్క భాగాన్ని చదువుదాం. ఏమని చెబుతూ ఉన్నాడు దేవుడు అంటే, చదవండి. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 22వ అధ్యాయం 31వ వచనము. నేను ఆ జీవితులకే గాని ఇదిగో మరణించినటువంటి వారికి నేను దేవుడును కాదు. చివరి భాగం ఉండి చదవండి. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదు. ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్తుంది, నేను బ్రతికి ఉన్నటువంటి వారికి దేవుడిని కానీ మరణించినటువంటి వారికి దేవుడిని కాదు. ఇక్కడ యోహాను శుభవార్తలు క్రీస్తు ప్రభు ఏమని చెబుతూ ఉన్నారు అంటే, ఇదిగో ఎవడైతే నన్ను విశ్వసిస్తూ ఉంటాడు మరణించినను జీవిస్తూనే ఉంటాడు. వాడు మరణించినను జీవిస్తూనే ఉంటాడు. ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పేటువంటి మాట ఏమిటంటే, నేను జీవితులకే గాని నేను మృతులకు నేను దేవుడను కాను అంటున్నాడు. మరి మరణించినటువంటి వారు జీవిస్తారని చెబుతూ ఉన్నాడు. మరణించినటువంటి వారు శాశ్వతంగా బతికి ఉంటారని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే నన్ను విశ్వసిస్తుంటారో వారు మరణించినని జీవిస్తూ ఉంటారు. మరి మరణించినటువంటి వారికి నేను దేవుణ్ణి కాదు. నేను మరణించినటువంటి వారికి నేను దేవుణ్ణి కాదు. ఇప్పుడు అదే మాటను చూద్దాం. ఏంటిదంటే, మత్తయి శుభవార్త 22:31 ఏంటి? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. మరి అబ్రహాము క్రీస్తు ప్రభు కాలానికి మరణించి ఉన్నాడా లేదా బతికి ఉన్నాడా? క్రీస్తు ప్రభు వచ్చేటువంటి కాలానికి అబ్రహాము మరణించి ఉన్నాడు, యాకోబు మరణించి ఉన్నాడు, ఇస్సాకు మరణించి ఉన్నాడు. కాబట్టి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. కానీ నేను మృతులకు దేవుడను కాదు, నేను సజీవులకి దేవుడను.
ఎవరైతే నన్ను విశ్వసిస్తుంటారో వారు మరణించినను జీవిస్తుంటారు. అంటే ఇప్పుడు అబ్రహాము బ్రతికి ఉన్నాడు. అబ్రహాము బ్రతికి ఉన్నాడు. ఇస్సాకు బ్రతికి ఉన్నాడు. యాకోబు బ్రతికి ఉన్నాడు. కాబట్టి వారు సజీవులుగా ఉన్నారు. ఎవరైతే ఇదిగో దేవుని విశ్వసించారో వారు మరణించినను జీవిస్తూనే ఉన్నారు. వారు మరణించినను జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు చెబుతున్నటువంటి మాట, ఎవరైతే క్రీస్తు ప్రభుని విశ్వసిస్తూ ఉంటారో వారు మరణించినను జీవిస్తూ ఉంటారు. అది ఆయన రూఢిపరుస్తుంది. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. వారు మరణించినను జీవిస్తూనే ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళకి దేవుడను. నేను వాళ్ళకి దేవుడను. క్రైస్తవులో కాబట్టి ఇప్పుడు దేవుడు కోరుకునేటువంటిది ఏంటంటే మరణము గురించి సత్యం తెలుసుకోవాలి. మరణము గురించి సత్యం తెలుసుకో. మరణించినాను వాళ్ళు జీవిస్తూనే ఉంటారు. ఎవరు? నన్ను విశ్వసించేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ మరణాన్ని గురించి సత్యం అనేటువంటి తెలుసుకోవాలి. చదువుతాము. ఏంటంటే తెస్సలోని ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 4:13. తెస్సలోని ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 4:13. అక్కడ ఆయన చెబుతూ ఉన్నాడు, చూడు. సోదరులారా, అనగా ప్రతి క్రైస్తవుని కూడా పేరు పేరుతో దేవుడు చెబుతున్నాడు మాట. సోదరులారా, నమ్మకము లేనటువంటి వ్యక్తుల వలె, మరణము గురించి నమ్మకము లేనటువంటి వ్యక్తుల వలె, మరణము గురించి అజ్ఞానముగా లేదా జ్ఞానము లేనటువంటి వ్యక్తుల వలె మీరు విచారపడవద్దు. క్రైస్తవులో ఎందుకని అంటే మరణము జీవము కూడా దేవుని యొక్క ఆధీనంలోనే ఉన్నవి. మరణము కూడా జీవము కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. అదే మనం చదువుకున్నాము. సమూయేలు మొదటి గ్రంథములో 2:6 జీవాన్ని ఇచ్చేటువంటి వాడు దేవుడే, మరణాన్ని ఇచ్చేటువంటి వాడు దేవుడే. కాబట్టి మరణము గురించి తెలియనటువంటి వారులాగా, అజ్ఞానులాగా మీరు ఉండవద్దు. కాబట్టి దాని గురించి సత్యము తెలుసుకోవాలన్నటువంటిది నా యొక్క కోరిక. చదవండి అమ్మా. సోదరులారా, నమ్మకము లేనటువంటి వ్యక్తుల వలె మీరు విచారపడవలదు. చనిపోయినటువంటి మరణించినటువంటి వారిని గూర్చిన
సత్యమును మీరు తెలుసుకోవాలన్నటువంటిది నా యొక్క ఆ కోరిక. మరణించినటువంటి వారి గురించి సత్యమును తెలుసుకోవాలన్నటువంటిది నా కోరిక. ఈ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటిది. ఈ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఈ శరీరము ఈ మట్టి నుంచి వచ్చినటువంటిది. ఈ శరీరము ఈ మట్టి నుంచి. ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ లోకములో ఈ మట్టి నుంచి వచ్చినటువంటి ఈ పదార్థం అనేటువంటి శరీరాన్ని కలుస్తూ ఉందో అదే జననము. అదే జననము. ఎప్పుడైతే దేవుని నుంచి వచ్చేటువంటి ఆత్మ ఎప్పుడైతే ఈ మట్టి అనేటువంటి పదార్థాన్ని కలుస్తుందో అదే జననము. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మ మరల దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ మట్టి నుంచి వచ్చినటువంటి ఈ పదార్థానికి ఈ ఆత్మకు మధ్య ఎడబాటు అనేటువంటిది వస్తుంది చూడు. ఈ ఎడబాటు కాలమే ఏంటిదంటే మరణము. ఈ ఎడబాటు కాలమే మరణం. అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థమవుతుందా? దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ భూలోకములో ఈ మట్టి ఉన్నటువంటి ఈ పదార్థం అనేటువంటి శరీరాన్ని ఎప్పుడైతే కలుసుకుంటుందో జననం అనేటువంటిది ఏర్పడుతుంది. జననం అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ మట్టి అనేటువంటి పదార్థం నుండి ఎడబాటు అనేటువంటిది వస్తూ ఉందో అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఆ మరణం అనేటువంటిది సంభవిస్తుంది. క్రైస్తవులో ఈ మట్టి నుండి వచ్చినటువంటి శరీరం మట్టిలో కలిసిపోవాలి. అదేవిధంగా దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే గనక మనము ఈ రెప్పపాటు కాలం ఉంది చూడు. మనిషి కన్ను తెరిస్తే జననము, మనిషి కన్ను తెరిస్తే జననము, కన్ను మూస్తే మరణము. ఈ రెప్పపాటు కాలము చూడు. ఈ రెప్పపాటు కాలంలో మనిషి జీవించేటువంటి జీవిత విధానాన్ని బట్టి ఏమవుతుందంటే ఆయన వెళ్ళేటువంటి స్థితి అనేటువంటిది, ప్లేస్ అనేటువంటిది మారుతూ ఉంటుంది. క్రైస్తవులో ఇక తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటిది అంటే సకల ఆత్మల పండుగ. సకల ఆత్మల పండుగ. కొంతమంది భావించేటువంటిది ఏంటిదంటే ఒక మనిషి మరణించిన తర్వాత ఇక అతనితో ఈ ప్రార్థనలతో ఎటువంటి సంబంధం ఉండదు.
ఇక ఈ ప్రార్థనలతో ఎటువంటి సంబంధం ఉండదు అన్నటువంటి విధంగా భావిస్తూ ఉంటారు, కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటిది అంటే, ఒక మనిషి అనేవాడు సంపూర్ణముగా పుణ్యాత్ముడు కాదు, అలానే సంపూర్ణంగా పాపాత్ముడు కూడా కాదు, పూర్తిగా పుణ్యాత్ముడు కాదు, అలానే పూర్తిగా పాపాత్ముడు కూడా కాదు. ఈ మనిషి అనేటువంటి వాడు మంచి చెడుల యొక్క కలయిక, కాబట్టి పూర్తిగా మంచి చేసినటువంటి వాడు తన జీవితంలో ఏ తప్పు కూడా చేయనటువంటి వాడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళుతూ ఉంటాడంటే పరలోకానికి వెళ్ళిపోతూ ఉంటాడు. తన జీవితంలో ఏ మంచి కూడా చేయకుండా పాపాన్ని చేసేటువంటి వాడు ఎక్కడికి వెళ్తూ ఉంటాడంటే నరకానికి వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. మరి మనిషి అనేటువంటి వాడు మంచి చెడుల యొక్క కలయిక, మరి ఈ మంచి చెడుల యొక్క కలయిక మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళుతూ ఉంటాడు? పూర్తిగా మంచి చేసినటువంటి వాడేమో పరలోకానికి వెళుతూ ఉన్నాడు, పూర్తిగా పాపం చేసినటువంటి వాడేమో నరకలోకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. మనిషి అనేటువంటి వాడు తాను అనుకూలతను బట్టి, పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి మంచి అనేటువంటిది చేస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి పాపం అనేటువంటిది చేస్తూ ఉంటాడు. కాబట్టి మనిషి అనేటువంటి వాడు మంచి చెడుల యొక్క కలయిక. మరి మరణించినటువంటి వాడు ఎక్కడికి వెళుతూ ఉంటాడు? ఏదో ఒక స్థలం అనేటువంటిది ఉండాలి కదా. పూర్తిగా మంచి చేసినటువంటి వాడికేమో పరలోకం ఉంది, పూర్తిగా చెడు చేసినోడికేమో నరకలోకం ఉంది. మరి మంచి చెడుల యొక్క కలయిక జీవించినటువంటి వాడు ఏదో ఒక లోకం అనేటువంటిది ఉండాలి కదా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మంచి చెడుల యొక్క కలయిక అనేటువంటి వాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఉత్తరించు స్థలములో ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఉచ్చరించు స్థలం అనేటువంటిది ఉందా అండి? ఉందా అండి? దాని బైబిల్లో ఎక్కడ ఉంది? మీరు నిరూపించగలరండి? నిరూపించగలం, దాన్ని చెప్పగలం. మక్కబీయులకు రాసినటువంటి 2వ గ్రంథము 12వ అధ్యాయం 43వ వచనం నుండి చాలా జాగ్రత్తగా చదువుతాము.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ యోధ అనేటువంటి వ్యక్తి యుద్ధం జరిగిన తర్వాత మరణించినటువంటి వారు సైనికుల నిమిత్తము ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే 2000 వెండి నాణ్యములు పోగు చేసి యెరూషలేము దేవాలయానికి పంపించి వీళ్ళకి పాప పరిహారార్థ బలిని అర్పించమని ఆయన చెబుతూ ఉన్నాడు. పాప పరిహారార్థ బలిని అర్పించమని చెబుతున్నాడు. మరి మరణించినటువంటి వానికి ఒకవేళ మరణించిన తర్వాత తన పాపములనేటువంటి మన్నింపబడవు అన్నట్లయితే గనక, తన పాపం అనేటువంటిది ఇక్కడ ఆ పాపం అనేటువంటిది మన్నింపబడదు అన్నట్లయితే గనక ఈ యోధ చేసినటువంటి పని వ్యర్థమైనటువంటిది. ఈ యోధ చేసినటువంటి పని వ్యర్థమైనటువంటి 2000 వెండి నాణ్యములను పోగు చేసి ఎక్కడికి? యెరూషలేముకు పంపించి వాళ్ళ యొక్క పాప పరిహారార్థం కింద బలి అర్పించడం అనేటువంటిది వ్యర్థమైనటువంటి పని. ఏంటిది? మరణించిన తర్వాత వాళ్ళ పాపాలు మన్నింపబడవు అన్నటువంటి ఆలోచన ఉన్నట్లయితే గనక అది వ్యర్థమైనటువంటిది. కానీ మరణించిన తర్వాత కూడా వాళ్ళ పాపాలు అనేటువంటి మన్నింపబడతాయి. వాళ్ళ పాపాలు అనేటువంటివి మన్నింపబడుతూ ఉంటాయి. ఎక్కడ మన్నింపబడుతూ ఉంటాయి అంటే ఉత్తరించి యొక్క స్థలంలో మన్నింపబడుతూ ఉంటాయి. అది తెలుసుకున్నారు కాబట్టి యోధ ఏం చేస్తూ ఉన్నాడంటే యెరూషలేముకి ఈ మరణించినటువంటి వారి తరపున 2000 వెండి నాణ్యములు పోగు చేసి ఏం చేస్తూ ఉన్నాడు? యెరూషలేము దేవాలయానికైనా పంపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత మాటలు చదవండి. 45వ వచనం. యోగ్యమైనటువంటి బహుమతిని కనుకనే అతడు చనిపోయినటువంటి వారులను పాప విముక్తి కలుగునని ఎంచి వారి కొరకు పాప పరిహారార్థ బలిని అర్పింపమని ఆయన కోరాడు. ప్రైజ్ ద లార్డ్,
ప్రైస్తల కనుక మరణించినటువంటి వారి పాప పరిహారార్థము కొరకే వాళ్ళకి ఈ బలిని అర్పించమని ఆయన కోరుతున్నాడు. మరి మరణించినటువంటి వారికి ఈ పాపం మన్నింపు లేకపోతే గనక ఆయన చేయడు కదా ఈ పని, ఆయన చేయడు కదా. మరణించినటువంటి వారిని ఇదిగో ఒకవేళ పరలోకానికి నరలోకానికి వెళ్ళినట్లయితే గనక పాపం మన్నింపు అనేటువంటిది మరల లేనట్లయితే గనక ఆయన చేయడు. ఇదే అంశాన్ని క్రీస్తు ప్రభు చాలా చక్కగా రూఢీపరుస్తున్నారు. క్రీస్తు ప్రభు చాలా చక్కగా రూఢీపరుస్తున్నాడు. ఎక్కడ అంటే చదవండి, మత్తయి శుభవార్త 12:32. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించుదాం. మత్తయి శుభవార్త 12:32. ఎవడేని మనుష్య కుమారునికి వ్యతిరేకంగా పాపము కట్టుకున్నట్లయితే గనక వాడికి క్షమాపణ అనేటువంటిది ఉంటూ ఉంది. కానీ పవిత్రాత్మ దేవునికి ఎవడైనా కానీ వ్యతిరేకంగా పాపము కట్టుకున్నట్లయితే గనక ఈ లోకములోను రానున్నటువంటి లోకములోను పాపం మన్నింపు అనేటువంటిది లేదు. ప్రైస్తలో అర్థమైందా? ప్రైస్తలో ఎవడైనా మనిషి కుమారుడు కనుక క్రీస్తు ప్రభుకి వ్యతిరేకంగా పాపం కట్టుకున్నట్లయితే గనక వాడికి పాపం మన్నింపు అనేటువంటిది ఉంది. కానీ ఇదిగో పవిత్రాత్మ దేవునికి ఎవడైనా కానీ వ్యతిరేకంగా పాపం కట్టుకున్నట్లయితే గనక వాడికి ఈ లోకములో అనగా బతికి ఉన్నటువంటి లోకములో ఇక్కడ పాపం మన్నింపు అనేటువంటి జరుగుతూ ఉంది. అదే విధంగా పరలోకములోకి వెళ్ళినటువంటి వాడికి పాపం మన్నింపు అనేటువంటిది ఉండదు. నరలోకానికి వెళ్ళినటువంటి నరకానికి వెళ్ళినటువంటి వాడికి పాపం మన్నింపు ఉండదు. మరి క్రీస్తు ప్రభు ఏ లోకం గురించి చెప్తూ ఉన్నాడు? ఈ లోకములోను రానున్నటువంటి లోకములోను పాపం మన్నింపు అనేటువంటిది లేదు అన్నాడు. అంటే పాపం మన్నింపు జరిగేటువంటి లోకం అనేటువంటిది ఒక్కటి ఉంది. మరణించిన తర్వాత పాపం మన్నింపు జరిగేటువంటి లోకం అనేటువంటిది ఒకటి ఉంది. కాబట్టి అదే తల్లి శ్రీ సభ చెప్పేటువంటిది ఏంటిదంటే ఉత్తరించేటువంటి స్థలము. ప్రైస్తలో అందుకని క్రీస్తు ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో ఈ లోకములోను రానున్నటువంటి లోకములో కూడా పాపం మన్నింపు జరగదు. పాపం మన్నింపు ఎక్కడ జరుగుతుందంటే ఒకటి బతికి ఉండగా మనం పశ్చాత్తాపడితే గనక దేవుని విశ్వసిస్తే గనక హృదయ పశ్చాత్తాపము హృదయ పరివర్తనం చెందితే గనక పాపం మన్నింపు అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. మరియు ఉత్తరించే స్థలంలో
ఉత్తరించే స్థలములో అంటే రెండోది పాపం మన్నింపు అనేటువంటిది ఎక్కడంటే రానున్నటువంటి లోకం అంటే ఎక్కడంటే ఉత్తరించే స్థలములో ఆ లోకంలో కూడా పాపం మన్నింపు అనేటువంటి జరుగుతుంది. ఎలా అంటే మన ప్రార్థనల ద్వారా, మన ప్రార్థనల ద్వారా మనం అర్పించేటువంటి అర్పణల ద్వారా అర్పించేటువంటి మరణించినటువంటి వారి గురించి అర్పించేటువంటి ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా. ఇంకొక మాటలో చెప్పాలంటే గనక ఈ ఉత్తరించే స్థలంలో ఉన్నటువంటి వారు ఎవరంటే ఒక రోగితో సమానం, ఒక రోగితో సమానం. రోగి, మంచాన పడినటువంటి రోగి తను తాను పనులు చేసుకోడు. ఏం చేస్తూ ఉంటాడు? ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇతరుల మీద ఆధారపడుతుంటాడు. అదే విధముగా ఈ మరణించి ఉత్తరించే స్థలంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రోగితో సమానం. ఆయన తాను ప్రార్థన చేసుకోలేడు. ఆయన తాను ప్రార్థన చేసుకొని ఏం చేస్తూ ఉంటాడంటే ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత రెండవది, ఇంక ఈరోజు ఇంకోటి మనం ధ్యానం చేసేటువంటిది ఏంటిది అంటే మరణం గురించి చెప్పుకుంటున్నాం కదా, మరణం గురించి చెప్పుకుంటూ ఉన్నాము. పునీత పౌలు గారు ఒక మాట అంటున్నాడు అన్నమాట. ఒక మాట అన్నాడు. ఏంటిది ఆ మాట అంటే చదవండి. ఫిలిప్పీయులకు రాయబడినటువంటి లేఖ 1వ అధ్యాయం 21వ వచనము. ఫిలిప్పీయులకు రాయబడినటువంటి ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే మరణం అయితే నాకు లాభమే. ఎందుకని ఈ మాట ఆయన చెప్పగలిగాడు? ఎందుకని ఆయన ఈ మాట చెప్పగలిగాడు అంటే మనం ఇందక్కడ చెప్పుకున్నాం కదా, ఈ కనురెప్ప కాలం అనేటువంటిది ఉంది. ఈ కనురెప్ప కాలము, కన్ను తెరిస్తే జననము, కన్ను మూస్తే మరణము. ఈ కనురెప్ప కాలములో ఆయన క్రీస్తు ప్రభు ఆశించినటువంటి విధముగా జీవించాడు. మొదట దుర్మార్గుడిగా జీవించినప్పటికీ కూడా హృదయ పరివర్తనం చెందిన తర్వాత
తన జీవితాన్ని దేవుడు అనుకున్నటువంటి విధిగా ఆయన జీవించాడు. ఆయన దేవుడు ఆశించినటువంటి విధంగా జీవించాడు. క్రీస్తు ప్రభు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరైతే నన్ను విశ్వసిస్తుంటాడో వాడు మరణించినను జీవిస్తూ ఉంటాడు. ఇప్పుడు పౌలు గారు చావైతే నాకు లాభమే అని ఎందుకైనా అని అన్నాడంటే, క్రీస్తు ప్రభుని ఈ లోకములో ఆయన విశ్వసించాడు. క్రీస్తు ప్రభుని ఈ లోకములో ఆయన విశ్వసించాడు. కాబట్టి నేను ఇప్పుడు బ్రతికి ఉన్నా కానీ నేను జీవిస్తూనే ఉన్నాను, మరణించినా కానీ నేను జీవిస్తూనే ఉంటాను. అది పౌలు గారి యొక్క ధీమ, అది పౌలు గారి యొక్క ధీమ. ఎందుకని అంటే, ఎవడైతే నన్ను విశ్వసిస్తూ ఉంటాడో వాడు మరణించినను జీవిస్తూనే ఉంటాడు. వాడు మరణించినను జీవిస్తూ ఉంటాడు. జీవముండగా విశ్వసించేవాడు ఎన్నటికీ మరణం చూడడు. కాబట్టి అబ్రహాము విశ్వసించాడు, ఆయనకి మరణం అనేటువంటిది లేదు, సజీవుల్లో లెక్కలో ఉన్నాడు. అందుకని ఆయన చెప్తున్నాడు, నేను సజీవులకు దేవుని కాబట్టి, నేను మృతులకు దేవుని కాబట్టి. అబ్రహాము మరణించాడు కానీ సజీవుడుగా ఉన్నాడు. కాబట్టి నేను అబ్రహాము దేవుడను, ఇదిగో ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. కాబట్టి ఈ విధముగా నేను ఈ లోకంలో బ్రతికి ఉండగా దేవుణ్ణి విశ్వసించాను. కాబట్టి నేను మరణించినాను, నేను జీవిస్తున్నా. కాబట్టి మరణం అయితే నాకు లాభం, మరణం అయితే నాకు లాభం. ఎంతమంది చెప్పగలం ఈ మాట? ఎంతమంది చెప్పగలం ఈ మాట? పౌలులాగా ధైర్యముగా ఎంతమంది చెప్పగలం మరణం అయితే నాకు లాభమని, మరణం అయితే నాకు లాభమని? పౌలు గారు చెప్తాను, నేను విశ్వసించాను కాబట్టి, క్రీస్తు ప్రభుని విశ్వసించేవాడు మరణించినను జీవిస్తున్నా. నేను బ్రతికి ఉన్నా నేనేంటంటే క్రీస్తు కొరకే, మరణించినాను నేను క్రీస్తు కొరకే. కాబట్టి నాకు చావు అయితే లాభమే. నేను బ్రతికి ఉన్న క్రీస్తు కొరకే, నేను బ్రతికి ఉన్నాను, మరణించినాను క్రీస్తు కొరకే. నేను మరణిస్తూ ఉంటాను కాబట్టి నేను మరణించినా కానీ జీవిస్తూ ఉంటాను. క్రైస్తవులో రోమీలకు రాయబడినటువంటి లేఖ 14వ అధ్యాయము 7-8 వచనములు. మనము జీవించినను ప్రభు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభు కొరకే మనము మరణిస్తూ ఉన్నాము.
కనుక ప్రభువునకు చెందిన వారము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పౌలు గారు చెప్పింది ఏంటిదంటే, నాకు సావైతే లాభం అంటే నేను బ్రతికి ఉన్నా క్రీస్తు కొరకే, మరణించిన క్రీస్తు కొరకే. కాబట్టి నేను ఎలా ఉన్నా కానీ నాకు పర్లేదు, నాకు ఎలా ఉన్నా కానీ నాకు పర్లేదు. అందుకని ఆయన చెబుతున్నాడు, నాకు సావైతే లాభం అనేది. తర్వాత రెండవది, ఎందుకని ఆయన నాకు మరణమైతే లాభము అని చెబుతూ ఉన్నాడు? నాకు మరణమైతే లాభం అని ఎందుకు చెబుతూ ఉన్నాడు? చదవండి, ఫిలిప్పీయులకు రాయబడినటువంటి లేఖే 3వ అధ్యాయం 21వ వచనము. ప్రైజ్ ద లార్డ్. మరలా చదవండి. బలహీనమగు మన మధ్య శరీరమును ఆయన తన శరీరము వలె నిత్య మహిమ గల శరీరముగా ఆయన చేయును అని ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఎప్పుడు ఆయన ఈ లోకములో మరణించిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత, తండ్రి కుడి పక్కన కూర్చుని ఆయన మహిమ గల శరీరాన్ని పొందుకున్నాడు. ఈ మట్టి శరీరాన్ని వదిలిపెట్టి మహిమ గల శరీరాన్ని పొందుకుని దేవుని యొక్క కుడి పక్కన ఆసీనుడై ఉన్నాడు. అయితే అదే విధముగా ఎవరైతే క్రీస్తు ప్రభుని ఈ లోకములో విశ్వసిస్తూ ఉంటారో, ప్రతి ఉండగా ఎవరైతే దేవుణ్ణి విశ్వసిస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటారో, వాళ్ళు ఏమవుతూ ఉంటారంటే, ఈ లోకంలో మరణించినను తర్వాత ఏమవుతూ ఉంటారంటే, ఆ మహిమ గల శరీరాన్ని, ఆ మహిమ గల శరీరాన్ని వాళ్ళు పొందుకుంటూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ ఎవరైతే క్రీస్తు ప్రభుని లోకంలో తెలుసుకుని ఆయన్ని ప్రేమించి సేవించి ఆయన్ని విశ్వసిస్తూ ఉంటారో, వాళ్ళు ఈ లోకములో మరణించిన ఏమవుతూ ఉంటారంటే జీవిస్తూ ఉంటారు. ఏ విధంగా జీవిస్తూ ఉంటారంటే, క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే మహిమ గల శరీరాన్ని పొందుకుని దేవుని యొక్క కుడి పక్కన కూర్చుని ఉన్నారో, ఆయన విశ్వసించినటువంటి వారు కూడా ఈ మహిమ గల శరీరాన్ని పొందుకొని దేవుని యొక్క
ఆ పవిత్రమైనటువంటి ఆ కళాంతమైనటువంటి లోకంలో వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఆ భాగ్యము నాకు వస్తూ ఉంది కాబట్టి నాకు చావైతే లాభము. నేను ఆయన విశ్వసించాను కాబట్టి ఆ మహిమ గల శరీరాన్ని నేను పొందుకుంటాను కాబట్టి నాకు చావైతే లాభం అని తెలియపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మన పూర్వీకుల గురించి, వాళ్ళు మరణించినటువంటి వారి గురించి, వాళ్ళ క్రైస్తవ విశ్వాస జీవితంలో జీవించి ఉన్నారు. లేకపోతే మనం ఎక్కడ కూర్చోము, కాబట్టి వారు జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి మన విశ్వాసం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి కూడా ఈ మహిమ గల భాగ్యాన్ని ఇస్తూ ఉంటారు. ఒకవేళ మానవుల యొక్క బలహీనతల వల్ల కానీ, లేదా శారీరక కోళ్ళక వల్ల కానీ పాపము కట్టుకొని ఇంకా ఉత్తరించే స్థలంలో ఉన్నట్లయితే గనక వారి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తుంటే ఆ మహిమ గల శరీరాన్ని వాళ్ళకి ఇస్తుండ. ఆ పాప మన్నింపు జరిగినప్పుడు ఆ మహిమ గల శరీరాన్ని ఆయన ఇస్తూ ఉంటాడు, ఆయన దయచేస్తుంటాడు. ఇక ఇది బ్రతికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. ఇది బ్రతికి ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధ్యత. మరణించినటువంటి వారి గురించి ప్రార్థించవలసినటువంటి ప్రతి ఒక్క బాధ్యత. ఎప్పుడు అంటే ఈ సమాధుల పండుగ రోజు మాత్రమే కాదు, ఈ సమాధుల పండుగ రోజు మాత్రమే కాదు, లేదా వాళ్ళు మరణించినటువంటి రోజును జ్ఞాపకపరుచుకున్న ఆ రోజు మాత్రమే చేయడం కాదు, లేదా వారు గుర్తుకొచ్చినప్పుడు మాత్రమే వారి గురించి ప్రార్థన చేయడం కాదు, ప్రతి నిత్యము కూడా, ప్రతి నిత్యము మనం ఈ భూమి మీద నుంచున్నంత వరకు, ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా మనకంటే ముందు మరణించినటువంటి మన పూర్వీకుల గురించి మన నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. బలులు అనేటువంటివి అర్పిస్తూ ఉండాలి, బలులు అనేటువంటివి అర్పిస్తుండాలి. ఇది వారు మనకు అప్పగించినటువంటి బాధ్యత. తల్లి శ్రీ సభ తెలియపరుస్తున్నటువంటి సత్యాలు. కాబట్టి వాటిని అనుసరిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో మరణించినటువంటి వారి గురించి ప్రార్థన చేద్దాం.